ఆపరేషన్ సింధూర్లో ఉగ్ర శిబిరాలని భారత్ కుప్పకూల్చిన కొద్ది గంటలకే పాకిస్తాన్ దాదాపు 400 డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాలపైకి దాడికి తెగించింది. ఇవన్నీ టర్కీ నుంచి వచ్చినవే. భారత్తో యుద్ధం చేయండని తమ డ్రోన్లు సైనికులు సైతం పాకిస్తాన్కి పంపించింది టర్కీ. వారికి సాయం చేయడమే కాదు, యుద్ధాన్ని ముందుండి మరీ నడిపించింది. దీంతో బాయ్కాట్ టర్కీ అంటున్నారు భారతీయులు. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి బయటకు వచ్చింది. మన సాయాన్ని తీసుకుని మన కంటినే పొడిచింది ఆ జిత్తుల మారి టర్కీ. సో టర్కీకి భారత ఎగుమతుల్లో అల్యూమినియం, దాని సంబంధిత ఉపకరణాలు, ఆటో ఉత్పత్తులు, విమానాల విడిభాగాలు, టెలికాం ఉపకరణాలు, ఎలక్ట్రిక్ వస్తువులు, పరికరాలు ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. వీటిలో చాలా వరకు డ్రోన్ల తయారీలో కీలకం. సో డ్రోన్లలోని కంట్రోలర్, ఫ్రేమ్, మోటార్, ప్రొఫైలర్, కెమెరా, ఫ్లైట్ కంట్రోల్, అలాగే రిసీవర్, వీడియో ట్రాన్స్మిటర్, యాంటెనా, స్పీడ్ కంట్రోలర్స్ ని కూడా భారత్ నుంచే టర్కీ దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ ఎగుమతులు చాలా ఎక్కువయ్యాయంట. ఆ విడిభాగాలతో రూపొందించిన డ్రోన్లని పాకిస్తాన్కి అందజేయాలన్నది టర్కీ అధ్యక్షుడి కుటిల నీతిని బయటపడుతోంది. అతనికి అంతులేని భారత విద్వేషిగా పేరుంది. తమ డ్రోన్లు, ఆయుధాలని భారత్కి ఎట్టి పరిస్థితుల్లో విక్రయించకూడదని ఒట్టు కూడా పెట్టుకున్నాడంట ఆయన. ఇక పాక్కు టర్కిష్ కంపెనీ అజిజ్ గార్డ్ సోంగాడ్ పంపించిన బైర్కార్తార్ TB2 ఈహా డ్రోన్లు ఆత్మాహుతి తరహావి, లక్ష్యంపై పడి పేలిపోతాయి. సో ఈ డ్రోన్ల తయారీలో భారత్ ఎగుమతి చేసే కీలకమైన మూలకాలు, ముడి సరుకులు ఇక్కడ ప్రధాన వనరులుగా ఉన్నాయి. సో మనకి వ్యతిరేకంగా ఇలా నిస్సిగ్గుగా బరి తెగించి టర్కీకి ఆ కీలక ఎగుమతుల్ని తక్షణం నిలిపివేయాలని రక్షణ నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు భారత్లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతాంశాల్లో కూడా టర్కీ పరోక్ష పాత్ర ఉంటుందని వెలుగులోకి వచ్చింది. దాన్ని సప్లై చేయడం అనేటువంటిది యుద్ధ ప్రాతిపాదికన ఆపివేయాలి. ఎందుకంటే వెన్ వీ నో ద సప్లై చైన్, ఆ సప్లై చైన్ మనకు తెలిసింది అంటే మన యొక్క నాశనానికి మనమే ముడి పదార్థాలు సప్లై చేసుకుంటే కష్టం. కాబట్టి యుద్ధంలో పైచేయి సాధించాలంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నటువంటి ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుని భారతదేశం ముందుకు వెళ్ళినట్లయితే వాటిని సమర్థవంతంగా ఆపి మనం చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా వాళ్ళతో ఉన్నటువంటి MOU ఏదైతే ఉందో ఆ MOU పాకిస్తాన్కి ఇది గనక డ్రోన్లు సప్లై చేసినట్లయితే ఆ MOUను మనం రద్దు చేసుకుంటాం, వాళ్ళతో ఏమాత్రం కూడా ట్రేడ్ చేయమనేటువంటి ఆంక్షలు ఖచ్చితంగా భారతదేశం విధించాలి. వాళ్ళకు ఒక వార్నింగ్, దౌత్యపరంగా ఒక వార్నింగ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. అంతేకాదు భారత్లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతాంశాల్లో కూడా టర్కీ పరోక్ష పాత్ర ఉందని వెలుగులోకి వచ్చింది. వాటిలో కార్గో హ్యాండ్లింగ్ వంటి కీలక కాంట్రాక్ట్స్ ని టర్కీకి చెందిన సెలెబీ ఏవియేషన్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ సంపాదించింది. భారత్లో 2008 నుంచి ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరుకు రవాణా బాధ్యతల్ని ఈ కంపెనీ చూసుకుంటోంది. అందులో దాదాపు 7,800 మంది సిబ్బంది కూడా ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు కూడా సెలెబీ కంపెనీకి సంబంధించివే. ఇక గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్ విధులను కూడా ఈ సంస్థ చూస్తోంది. సో విమానాలని నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, అలాగే ఎయిర్ సైడ్ జోన్లో కూడా ఆ సంస్థ సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేది కూడా వాళ్ళే. సో అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలు వీళ్ళకి అప్పగించారు. ఈ కంపెనీని వెనక్కి పంపించేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో భారత ప్రభుత్వం కొద్దిసేపు క్రితమే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సెలెబీ కంపెనీతో తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించింది. ఇక టర్కీకి మనోళ్ల విహారయాత్రలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఆ దేశానికి క్యాన్సిలేషన్లు భారీగా పెరుగుతున్నాయని ఈజ్ మై ట్రిప్, అలాగే ఎక్సిగో వంటి ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్లు ప్రకటించాయి. ఇక టర్కీ ప్రభుత్వ వార్తా ఛానల్ TRT న్యూస్ కి చెందిన X అకౌంట్ ని కేంద్రం బ్లాక్ చేసింది. ఇకపై టర్కీ యాపిల్ పండ్లను కూడా దిగుమతి చేసుకోవద్దని మహారాష్ట్రలోని కీలకమైన పూణే పండ్ల మార్కెట్ ట్రేడర్లు నిర్ణయించుకున్నారు. సో టర్కీ పళ్లకు బదులుగా ఇకపై హిమాచల్, ఉత్తరాఖండ్, ఇరాన్ నుంచి యాపిల్స్ తెప్పిస్తామంటున్నారు. పూణేలో టర్కీ యాపిల్స్ టర్నోవర్ 1,200 కోట్ల పైచులకే ఉంటుంది. దాంతో ఈ నిర్ణయం ఆ దేశానికి ఖచ్చితంగా పెద్ద దెబ్బ కాబోతోంది. ఇక టర్కీ నుంచి వస్తున్న వైట్ మార్బుల్స్ ను కూడా దిగుమతులు చేసుకోవద్దంటూ నిషేధించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు టర్కీ విద్యా సంస్థలతో కూడా తెగదెంపులు చేసుకోవాలన్న డిమాండ్స్ నేపథ్యంలో ఆ దేశంలో ఇనోను యూనివర్సిటీతో అవగాహన ఒప్పందాన్ని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ రద్దు చేసుకుంది కూడా.
Turkey. Boycott Turkey. Boycott Turkey. Boycott Turkey. Boycott Turkey. Boycott Turkey. Boycott.